వదినా ఈ చీర ఎలా ఉంది చూడు. బాగుందమ్మా. అక్క ఈ చీర చూడు బాగుంది కదా. బాగుంది. ఇదెలా ఉంది? ఇది బాగుంది. అమ్మా ఇదెలా ఉంది? నీకు నచ్చిందా? అన్ని చీరలు బాగుంటే షాప్ మొత్తం కొనేయాల్సిందే. చీరలు అన్ని బాగున్నాయి, ఏం సెలెక్ట్ చేయాలో తెలియటం లేదు. మీకు సెలక్షన్ తెలిస్తే ఆగొట్టంగానే సెలెక్ట్ చేస్తారు. మావాడిని సెలెక్ట్ చేసేవాళ్ళు కదా. మావయ్య మావయ్య ఈ చాక్లెట్ తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఇవ్వా. నువ్వే ఇచ్చుకోవచ్చు కదా. నేనిస్తే వేరేలా అనుకుంటారు. నువ్వే మావయ్య ముఖ్యంగా పట్టాపిచ్చాడని చెప్పు. మనసు అయిపోయాడు. ఏ పార్టీ చాక్లెట్ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? దొంగ చాక్లెట్లు మొత్తం ముందు కలిపి పిల్లలు ఎత్తుకెళ్ళిపోదామనా? అబ్బాయి నేను పిల్లలు ఎత్తిపోయాను కాదండి, అసలు అలాంటి తెలియదు. బావా ఈయన చూడండి పిల్లలు ఎత్తిపోయాడు అనుకున్నాడు. ఏమండి ఇతను మీకు తెలుసా? తెలుసు. ఇంతకు ముందు ఒకసారి పిల్లల్ని ఎత్తిపోతా చూశాను. నా కరం కాకపోతే నీతో సైకిల్ షాపింగ్ రావడం ఏంటి? రోడ్డు మీద వాళ్ళందరూ మర్దం చూసి నవ్వుకుంటున్నారు. ఎందుకు నవ్వుకుంటారు? నవ్వరేంటి? నువ్వు సైకిల్ తొక్కుతుంటే నువ్వు సైకిల్ తొక్కుతున్నట్టుగా ఉంది. మరి ఊరికే నీకు అడేవుడునా బండి కొట్టేశాడని చెప్పారు కదా. గో మీద కొట్టేసాడు అదవా. రాత్రికి జ్వరం వచ్చేద్ది. మావయ్య ఇప్పటికీ 10 సార్లు చెప్పా వదిలే. లవ్ లో ఇవన్నీ కామన్. ఏంటి దెబ్బలు తింటావా? ఎక్కడికే? నా బండి దుబ్బేసినోడు కనిపించాడు. బండి దొక్కెత్తాను. తొక్కి ఈ సందులో వాడు పట్టాడు. ఆఖరికి ఆడపిల్లలతో కూడా దెబ్బలు తింటున్నావు. ఈ పడ్డ పోలీసుడు గేటు దగ్గర కాపలా కాశాడు. ఎలా తప్పించుకోవాలబ్బా? బాబు ఏంటి? ఈ బొమ్మ నాకు చాలా నచ్చింది. 1000 రూపాయలు ఇస్తాను. ఈ బొమ్మ నాకు ఇస్తావా? మావయ్య అటు చూడు. ఆ పంది పోలీసుడి బారిన మావయ్య మావయ్య నాకు ఏనుగు తలకాయ కావాలి మావయ్య. ఎవర్రా? ప్లీజ్ మావయ్య, నిన్ను అడగపోతే ఎవరిని అడుగుతాను. ప్లీజ్ 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 మావయ్య ప్లీజ్. థాంక్స్ మావయ్య. మామూలు బొమ్మ ఎలిపెట్టాడు. ఒకసారి తలకే మావాడు కావాలంటే పెట్టుకుని ఇచ్చేస్తానయ్యా. ఏమైందండి? నా సైకిల్ పట్టుకుపోతున్నాడు. సైకిల్ పట్టుకెళ్ళిపోయాడా? బిల్ ఎంత అయిందండి? 3,40,000 అరే మా దగ్గర డబ్బు కొంచెం తక్కువైంది. పర్వాలేదు నేను ఇస్తాను మాగారు. అమెరికన్ ఎక్స్ప్రెస్ క్రెడిట్ కార్డ్ యాక్సెప్ట్ చేస్తారా? సారీ అండి. నేను ఇప్పుడు 18 నుంచి తీసుకొస్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ వీసా కార్డ్ యాక్సెప్ట్ చేస్తారా? తీసుకుంటామండి. నేను పే చేస్తాను. చాలా తమ్ముడు ఊరు వెళ్ళగానే అబ్బాయికి డబ్బు పంపించు. అలాగేనే. అమ్మాయి గారు మీరేంటమ్మా ఇలా వచ్చారు? మీ సార్ ఉన్నారా? అయ్యగారు సైట్లో ఉన్నారమ్మా. అయ్యో మా నాన్నగారు డబ్బులు ఇచ్చిరమ్మన్నారే. మీరు లోపల కూర్చోండి అమ్మా, అయ్యగారు భోజనానికి వచ్చే టైం అయింది. మై ఫ్యామిలీ. నిజానికి వరుసలు పెట్టి పిలవడానికి నాకెవరు లేరండి. భువన, ఆమె నాకు ఫస్ట్ టైం ట్రైన్లో పరిచయం అయింది. నిజానికి తను మంచి పెయింటర్ కాకపోయినా తను గొప్ప పెయింటర్ అని నమ్మే ఆమె అమాయకత్వం నాకు నచ్చింది. నేను కలగనే కుటుంబం తనకున్నందుకు ఎంతో సంతోషించాను. తర్వాత నాకు రోజు రోజుకి భువనపై ఇష్టం పెరిగింది. నా స్థాయిని గుర్తుంచుకొని ఆ ఇష్టం ప్రేమగా మారకుండా జాగ్రత్త పడ్డాను. కానీ ఆ కుటుంబం నుండే నాకు పెళ్లి కబురు రావడంతో దేవుడు నాకు అందించిన వరంలా ఫీల్ అయ్యాను. ఆ క్షణం నుండి భువనతో జీవితాన్ని ఊహించుకున్నాను. కానీ అది ఓ కళ లాంటిది అని తెలిసిన తర్వాత మొదటిసారి నాకు తెలియకుండానే కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి. ఆ కన్నీళ్లతోటే నా కళ కూడా కరిగిపోయింది.
దిస్ లెన్స్ షుడ్ బి కట్ ఆఫ్ ఫ్రమ్ హియర్ ఓకే ఓకే సార్. అది ఓకే తీసి మరి ఇది ఓకే తీసుకెళ్ళి. మీరేంటి ఇలా? ఇంతకు ముందు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు మీరేంటిలా అని ఎందుకు వచ్చావన్నట్టు అడుగుతున్నారు. అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటండి? తేడా ఏం లేదండి. మీకు ఎవరెంత బాధ కలిగించినా కోపం రాదా? కోపం వచ్చి ఉంటే ఈ పాటికి మీ ఫ్యామిలీ అందరినీ గోదాటిసి తొక్కుండేవాడు కదా. ఏంటండి అంటున్నాడు? అది మనకి చాలా పని ఉంది అంటున్నాడు. మీకు అబద్ధం ఆడడం కూడా సరిగ్గా రాదండి. ఏంటి అమ్మాయి సడన్గా వచ్చి ఇలా మాట్లాడుతుందని అనుకుంటున్నారా? నేను ఎందుకు వచ్చానో నాకు బాగా తెలుసు. మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అదేనండి బట్టల షాప్లో మీ దగ్గర తీసుకున్న డబ్బు ఇవ్వడానికి వచ్చాను. తీసుకోండి. అంత అర్జెంట్ ఏంటండి? తీసుకున్నది తిరిగి ఇచ్చేయాలి కదండి. డబ్బులు కాబట్టి సింపుల్గా ఇచ్చారు, అన్ని ఇవ్వలేరు. ఇంకేం ఇవ్వాలి? కొన్ని చెప్పలేము. అప్పుడు తప్పు మీది. చెప్పందే నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? అదే మీ దగ్గర ఏం తీసుకున్నానో అన్నీ అలా మనసులో పెట్టేసుకోకూడదు, బయటికి చెప్పాలి. లేకపోతే నాలాంటి మట్టి బుర్రలకి అర్థం కాదు. తీసుకోండి తీసుకోండి. వస్తానండి. ఇన్నాళ్ళు ఈ అమ్మాయి పెయింటింగ్లు అర్థమయ్యి కాదు, ఇప్పుడు మాటలు కూడా అర్థం కావట్లేదు. బావా ఇంత చల్ల ఉన్నావేంటి? ఒకటి అడగొచ్చా? నాన్న బాధపడతారని తెలిసి కూడా అక్క నిన్ను ఎందుకు తీసుకెళ్ళమంది? తనకి నేనంటే అంత ప్రేమ. అందరూ నీ గురించి తప్పుగా అనుకుంటారని తెలిసి కూడా అక్కని నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు? భువన, నీకే దేవుడు అంటే ఇష్టం? నాకు అమ్మవారంటే ఇష్టం. మేకకి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. నాకు సాయిబాబా అంటే ఇష్టం. చూసావా, ఒక దేవుడే అందరినీ సాటిస్ఫై చేయలేడు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ మనం మనుషులు. అందరినీ సాటిస్ఫై చేయడం చాలా కష్టం. కానీ మనం ప్రేమించే వాళ్ళ కోసం ఎలాంటి కష్టానికైనా సిద్ధపడాలి. అదే ప్రేమ అంటే. అవును భువన, ఇవన్నీ ఇప్పుడెందుకు అడుగుతున్నావు? పిరికి వాళ్ళకి ధైర్యవంతుల కథలంటే ఇష్టం, అందుకే అడిగాను. గుడ్ నైట్ బావా.